ఏదైతే 17వ తేదీ మేము శాంతియుతంగా ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహిస్తున్న సమయంలో, ఏబీవీపీ విద్యార్థి నాయకులు శాఖ నిర్వహిస్తున్న సమయంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ గూండాలు మా మీద వచ్చి దాడి చేయడం జరిగింది. దాడి చేసి ఈ రోజుకి 2 రోజులు గడుస్తున్నా కూడా మేము ఆ రోజే పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీసీ గారికి కూడా మేము చెప్పాము, వీసీ గారు కూడా దీని మీద స్పందించలేదు ఇప్పటికీ కూడా. అయితే ఇది పిలపోను మమ్మల్ని బయట వ్యక్తులు వచ్చి మాట్లాడారు, వ్యక్తులు వచ్చి యూనివర్సిటీలో కార్యకలాపాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆ రోజు నేను అక్కడ ఉన్నాను, నన్ను కొట్టారు, నేను ప్రత్యక్ష సాక్షిని. నేను ఇదే యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అయిన బుల్లయ్య డిగ్రీ కాలేజ్లో చదువుతున్నా. యూనివర్సిటీ ఎవడబ్బా సొత్తు కాదు. యూనివర్సిటీ ఇది పబ్లిక్ యూనివర్సిటీ, ఇది ప్రజల సొమ్ము మీద నడుస్తున్న యూనివర్సిటీ, ఇది ప్రతి ఒక్కరిది. నేను ఈ యూనివర్సిటీ డెవలప్ ఫండ్ కోసం ఫీజు కడుతున్నా, నా ఎగ్జామ్ చలాన్లు ఇదే యూనివర్సిటీకి కడుతున్నా, నాకు సర్టిఫికెట్ ఇదే యూనివర్సిటీ ఇస్తుంది. ఈ యూనివర్సిటీకి నాకు సంబంధం లేదని చెప్పడానికి మీరెవరు? మీకేం హక్కు ఉంది? మమ్మల్ని కొట్టారు. 10 మంది మీద దాదాపుగా 200 మంది వచ్చి కొట్టారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఈ నగర సిపి గారు, అలానే ఏయు వైస్ ఛాన్సలర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏయులో ఈరోజు ఎస్ఎఫ్ఐ ఎవరైతే స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి ఏబీవీపీ వాళ్ళు గంజాయి బ్యాచ్ అని చెప్పి మాట్లాడుతున్నారు, అదే ఎస్ఎఫ్ఐ ఇక్కడ ఇదే ఆంధ్ర యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఎవరైతే తరుణ్ ఉన్నాడో హాస్టళ్లలో మందు సీసాలు పెట్టుకొని తాగి వీడియోలు చేస్తే దాని మీద మాట్లాడే నాయకుడు ఎందుకు లేడు? దాన్ని ఖండించే ఎవడు ఎందుకు లేడు? నేను చెప్పేది ఏంటంటే మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని ఇచ్చేశారు, పైగా మా మీద మళ్ళీ నిందలు మోస్తున్నారు. మేము ఏ ఎస్ఎఫ్ఐ దగ్గరికి పోలే, మా దగ్గరికి వాళ్ళు వచ్చారు. మేము ఎవరిని కూడా మతం కాదు కదా, మేము ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టలే. వాళ్ళు మా మీదకి వచ్చి దాడి చేశారు. మేము 10 మందే ఉన్నాం. అయినా మా డిమాండ్ ఏంటంటే మా మీద అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని దాడి చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. ఏయులో శాఖ నడుస్తూనే ఉంటుంది. ఈ 3 రోజులు నడిచింది, ఇంకో 30 సంవత్సరాలు నడుస్తుంది. ఎవ్వరూ ఆపడానికి లేదు. ఇది ఈ ఆర్ఎస్ఎస్ శాఖ మీద మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే వచ్చి మాతో కలిసి పాల్గొనండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఆ తర్వాత మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే అప్పుడు మాట్లాడండి.